ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను మీ సరిత. మార్నింగ్ చట్నీ వేసాను కదా, అది అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తున్నాను. బాయిల్ ఎగ్తో 4 గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను చూడండి. అలాగే స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. వేడైంది, ఆయిల్ పోస్తాను. ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర వేస్తున్నాను. అలాగే కొన్ని ఆవాలు, ఇప్పుడు 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటాము. సన్నగా పెట్టుకున్నాను. సన్నగా కట్ చేయాలండి. అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అడగంటకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకుందాము. కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కలుపుకొని మూత పెట్టుకుంటాను. మళ్ళీ కర్రీకి సరిపడా కారం వేసుకున్నాను. కలుపుకొని ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నాను. ఇలా మసులుతుందా, మసిలేటప్పుడు కొంచెం ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా వేసుకొని బాయిల్ చేసుకునే ఎగ్స్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మగ్గే వరకు ఉడికించాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని దింపేసుకుంటే అయిపోద్ది. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.